లేటెస్ట్ సెన్సేషన్ రామ్ చరణ్ పెప్సీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నాడు. తెలుగు సినిమాకి టైం లేదన్న బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే రామ్ చరణ్ లపై పెప్సీ షూట్ చేసిన యాడ్స్ త్వరలో విడుదల కానున్నాయి. పాపులారిటీ అధికంగా ఉండే తారలని తమ బ్రాండ్ ప్రచారానికి వినియోగించుకోవడంలో కోలా కంపెనీలు ముందుంటాయి. థమ్స్ అప్ యాడ్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ని, పెప్సీ యాడ్ ద్వారా పవన్ కళ్యాణ్ క్రేజ్ ని సాఫ్ట్ డ్రింక్ కంపెనీలు బాగా క్యాష్ చేసుకున్నాయి. ప్రస్తుతం థమ్స్ అప్ తరపున మహేష్ బాబు ప్రచారం చేస్తుండగా పెప్సీ కంపెనీ చిరు తనయుడు రామ్ చరణ్ ని రంగంలోకి దించింది. తొలి చిత్రంతోనే తన ట్రేడ్ మార్క్ ని యువతలో బలంగా ముద్ర వేసిన రామ్ చరణ్ ఇక పెప్సీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ 7up కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చిరు, పవన్, అర్జున్, చరణ్ ఇలా ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు హీరోలు సాఫ్ట్ డ్రింక్ యాడ్స్ చేయడం విశేషం. ఇదిలా ఉండగా తెలుగు సినిమాలకి కాల్ షీట్స్ లేవన్న దీపికా పదుకొనే రామ్ చరణ్ తో పెప్సీ యాడ్ లో తలుక్కు మనబోతోంది. వీరిద్దరిపై ముంబైలో ఈ మధ్య కొన్ని యాడ్స్ ని చిత్రీకరించారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికాతో స్క్రీన్ పంచుకోవడం ఓ చక్కటి అనుభవం అని ఈ సందర్భంగా రామ్ చరణ్ అంటున్నాడు. ఇక గతంలో థమ్స్ అప్ కంపెనీకి చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినప్పుడు దానికి దీటుగా పెప్సీ పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దించింది. ఇప్పుడు మహేష్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న థమ్స్ అప్ కి పోటీగా పెప్సీ రామ్ చరణ్ ని రంగంలోకి దించిందా అనే సందేహాలు వెలువడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ టాప్ హీరోలు ప్రసిద్ధి చెందిన బ్రాండ్లకి ప్రాతినిధ్యం వహించడం వలన ఆ హీరోల చిత్రాలకు పబ్లిసిటీ మరింత పెరుగుతుందనేది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న మగధీర చిత్రం ఏప్రిల్లో విడుదలకి సిద్ధమవుతుండగా మరోపక్క మహేష్, త్రివిక్రమ్ ల తాజా చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. నూతన